వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆసక్తి గల అభ్యర్థులు మీరు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోస్ని షేర్ చేయండి. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకు దాదాపు గత 3-4 డేస్గా ఒక వార్త సాఫ్ట్వేర్ రంగంలో వస్తూ ఉంది. దానిలో ప్రధానంగా ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ దాదాపు ఒక 30,000 ఎంప్లాయీస్కి లే ఆఫ్ ఇచ్చేసిందని చెప్పేసి వార్త వచ్చింది. దీనిపై చాలామంది సాఫ్ట్వేర్ చేస్తున్న ఉద్యోగులు కావచ్చు, ఇంజనీరింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు కావచ్చు, కొంతవరకు మరి ఇలాంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థనే ఉద్యోగాలలో ఇన్ని వేల మందికి ఒకేసారి లే ఆఫ్ ఇచ్చిందంటే, మరి భవిష్యత్తులో ఇంకా చాలా కంపెనీస్ ఇదే బాటలో పడతాయా? మరి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో సిఎస్సి బ్రాంచ్ కానీ లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకి ఉంటాయనే దానిపై భిన్న రకాలుగా మనకు వార్తలు చూస్తూ ఉన్నాం. దానిపై ఒక చిన్న విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే, ఒరాకిల్ సంస్థ గురించి తెలియంది కాదు. ప్రపంచంలోనే ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ. దానికి చాలామంది ఎంప్లాయీస్ ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 150,000 వరకు ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది. దాంట్లో 30,000 ఎంప్లాయీస్ని వాళ్ళు మనకు March 31న కేవలం ఒక మెయిల్తో లే ఆఫ్ ఇచ్చినట్టు వార్తలు రావడం జరిగింది. అందులో ప్రధానంగా మన ఇండియన్స్ 12,000 వరకు ఉన్నట్టు, దాదాపు అదే కంపెనీలో 10, 15, 20 సంవత్సరాలుగా చేస్తున్న ఎంతోమంది ఉద్యోగులను కూడా ఒక మెయిల్తో తొలగిస్తున్నట్టు మనకు వార్తలు వ్యాపిస్తూ ఉన్నాయి. మరి జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీసు ప్రస్తుతం ఉన్న మార్కెట్కి అనుగుణంగా కానీ లేదా వారి యొక్క ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు అనుగుణంగా కానీ మార్పులు చేసుకోవడం అనేది సాఫ్ట్వేర్ కంపెనీలకు సహజమే. మరి ఇట్లాంటి వార్తలు గతంలో కూడా మనం చాలా వరకు చూసాం. చాలా కంపెనీస్ కూడా లే ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రధానంగా ఏఐ ఎఫెక్ట్ కావచ్చు కొంతవరకు. అదే కాకుండా మరి తన యొక్క కంపెనీని ఇంకా ముందుకు వెల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే, కొంతవరకు ఫైనాన్షియల్గా బర్డెన్ తగ్గించుకోవాలనుకుంటే ఎంప్లాయీస్ని కొంతమందిని తగ్గించుకొని మళ్ళీ వాళ్ళు కంపెనీ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. అట్లాంటి రీజన్స్ కూడా ఉండవచ్చు. మరొక రీజన్ ఏంటంటే, చాలామంది సీనియర్ ఉద్యోగులు వాళ్ళు ఎప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ ఉద్యోగంలో చేరారు. మరి ప్రస్తుతం అంతా ఏఐ ఆధారితంగా జరుగుతూ ఉంది. ఎన్నో టెక్నాలజీస్ మనకు ప్రస్తుత తరుణంలో రావడం జరిగింది. ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా తప్పకుండా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. మరి అప్డేట్ కావాల్సిన ఆవశ్యకతను కంపెనీస్ గుర్తించి, మరి అప్డేట్ కాకపోతే ఉద్యోగస్తులను కూర్చోబెట్టి కంపెనీస్, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు అయితే ఇవ్వవు. అది కూడా ఒక రీజన్ అయితే కావచ్చు. మరి అన్నీ ఇలాగా కొనసాగుతాయంటే అలా అవకాశమే లేదు. ఏఐ ఎఫెక్ట్ కొంతవరకు ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ బీటెక్ సిఎస్సితోనే ఎక్కువగా సాఫ్ట్వేర్ అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. చాలామంది విద్యార్థులు కోడింగ్పై కానీ లేదా అప్డేటెడ్ స్కిల్స్ మీరు ఇంజనీరింగ్ కాలేజీలో నేర్చుకుని ఉన్నట్లయితే తప్పకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, సిజిపిఏ మెయింటైన్ చేసినట్లయితే మీ ప్లేస్మెంట్స్కు ఎలాంటి డోకా లేదు. కాకపోతే మీరు ఇంజనీరింగ్లో చేరి చేతులు దులుపుకుంటే సరిపోదు, ఒకప్పట్లా లేదు. డెఫినెట్గా ఎప్పటికప్పుడు నూతన పోకడలు నేర్చుకోవాల్సిన అవసరం విద్యార్థులకు ఎంతైనా ఉంది. ఆ విషయాలు నేర్చుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా తప్పకుండా భవిష్యత్తులో మంచి ప్లేస్మెంట్స్ అయితే లభిస్తాయి. గతంలో 2021-22 మన గ్రూప్స్లో చాలామంది గైడెన్స్ ద్వారా చేరిన విద్యార్థులు కూడా, చాలామంది విద్యార్థులకు ఈవెన్ మన తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా మంచి ప్లేస్మెంట్స్ లభించడం జరిగింది. అయితే ఒకప్పట్లా ప్యాకేజెస్ హై లెవెల్లో ఉండకపోవచ్చు, కానీ మొత్తం మీద స్కిల్ ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడూ ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అందరూ సాఫ్ట్వేర్ రంగం, మరి దీనిపైనే సిఎస్సి బ్రాంచ్ వైపే కాకుండా సిఎస్సిలో కూడా చాలా అలైడ్ బ్రాంచెస్ వచ్చాయి. వాటి వైపు మరియు కోర్ బ్రాంచెస్ వైపు కూడా ఈసీ కానీ, ట్రిపుల్ కానీ, ఇంకా చాలా మెకానికల్ కానీ అట్లాంటి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా వాటి ప్రత్యేకత వాటికే ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ కూడా తక్కువ కాదు. కాబట్టి దీనిపై పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి ఒడిదుడుకులు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దాన్ని బేరీజే వేసుకొని విద్యార్థులు కానీ పేరెంట్స్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్కిల్ ఉన్న ప్రతి ఆస్పిరెంట్కి తప్పకుండా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ
ముగిస్తున్నాయి. ఇది తాత్కాలికమే అని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.